హలో, వెల్కమ్ టు 3 టీవీ. ఈరోజు మనతో పాటు డాక్టర్ కుతుబుద్దీన్ అలీ గారు ఉన్నారు, కంటి వైద్యులు. హలో సార్. హలో అండి. డాక్టర్ గారు, ఇప్పుడు మనం అందరం కూడా కంప్యూటర్ మీద వర్క్ చేస్తూ ఉన్నాము. అయితే కంప్యూటర్ మీద వర్క్ చేసేటప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ మనకు చిన్న సఫర్ అవుతూ ఉంటాం. అయితే ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి? సిస్టమ్కి సంబంధించి కానీ, లైటింగ్ సంబంధించి కానీ, ఆర్ బ్రేక్స్ సంబంధించి కానీ. రైట్. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టుగానే ఇదంతా కూడా వర్క్ ఎర్గోనామిక్స్ కిందకు వస్తుంది. మనకు వర్క్ స్టైల్, హెల్దీ వర్క్ స్టైల్ కిందకు వస్తుంది. సో మీరు కంప్యూటర్ వర్క్ అంటున్నారు, సో మనం మొత్తం బ్లేమ్ కంప్యూటర్ మీదే వేస్తున్నాం. అది మాత్రమే కాకుండా మనం కూర్చునే పొజిషన్, సో ఏదైతే చైర్, మనకు చైర్ ఎట్లా ఉంటుంది, చైర్లో కూర్చుంటే చైర్, బల్ల మీద కూర్చుంటే బల్ల, ఆఫీస్ టేబుల్ ఎలా ఉన్నా కూడా దట్ షుడ్ సపోర్ట్ యువర్ స్పైన్ ఇన్ ఏ ప్రాపర్ వే, ప్రాపర్ పోస్చర్. ఆ పోస్చర్ మెయింటైన్ చేస్తూ ఏదైతే మనం స్క్రీన్ చూస్తున్నామో ఆ స్క్రీన్ పైకి కిందకి కాకుండా కేవలం ఒక 20 నుంచి 30 డిగ్రీల యాంగిలేషన్లో. 20 నుంచి 30 డిగ్రీలు ఎట్లా అనుకుంటాం, మీరు ఎప్పుడైతే చూస్తున్నప్పుడు ఆ చూపు స్ట్రైట్గా ఉండేటట్టుగా ఉండాలి. సో దానికి చైర్ హైట్ పెంచడం కావచ్చు, టేబుల్ హైట్ పెట్టడం కావచ్చు, ఈక్వల్గా కాకుండా పైకి కాకుండా కొంతవరకు 30 డిగ్రీ స్లాంట్లో. ఎప్పుడైతే మనము డేటా చూస్తున్నామో, బ్యాంకింగ్ ఎంప్లాయీస్ గురించి చెప్తున్నాను, ట్రేడింగ్ మార్కెట్ చేసే వాళ్లకు ఆ టైంలో ఇవన్నీ ఆలోచనలు రావు. ఆ డేటా మాత్రమే చూస్తూ ఉంటారు. పూర్తిగా నెక్ బెండ్ చేసేసి చూస్తూ ఉంటారు. దీని మీద అంటే మనకు వర్టిబ్రే, మెడ దగ్గర ఏదైతే ఉంటాయో రిబ్స్లో మనకి ఇట్లాంటివి వర్టిబ్రే, వాటి మీద విపరీతమైన ఒత్తిడి పడుతుంది. ఎలా ఉంటే మన బాడీలో ఉండే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే స్టార్టింగ్ స్టేజ్లో చాలా వరకు అవి ఇలాంటి చేంజెస్ని అడాప్ట్ చేసుకుంటే భరిస్తాయి. ఒక స్టేజ్ వచ్చాక గివప్ చేసేస్తాయి ఇంకా. సో ఆ తర్వాత మనకు సపోర్ట్ సిస్టమ్ ఇది కావాల్సి ఉంటుంది. సో కాబట్టి గుడ్ చైర్, ఎర్గోనమిక్ చైర్, వర్కింగ్ కండిషన్స్. రెండోది లైటింగ్ అన్నారు. ఆబ్వియస్లీ ఎప్పుడు ఏ డాక్టర్ గానీ ఎవరు చెప్పినా కూడా న్యాచురల్ లైట్. ఇందాక అన్న వాటిల్లో కార్పొరేట్ ఆఫీసులో అయితే ఇవన్నీ కొంత చూసుకుంటారు. ఏమైపోయిందంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువైపోయింది. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ల్యాప్టాప్ పెట్టుకొని బెడ్ మీద, సోఫా మీద, బెడ్రూమ్ కూడా అసలు ఉన్నావు. రెండోది లైటింగ్ కూడా. లైటింగ్. సో ఇప్పుడు మీరు చెప్పిన వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో కుదరదు అంటే ఇట్ ఈస్ లైక్ ఇన్వెస్ట్మెంట్. మీరు కరెక్ట్ హెల్త్ మీద ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ రన్ లో మీకు ప్రాబ్లం ఉంటుంది, తప్పదు. ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. సో ఆ ఒక్క రోజుకి అలా కాదు, అది అలవాటు అయిపోతుంది. స్టార్టింగ్ లోనే మనం ప్రాపర్ పద్ధతిలో అలవాటు చేసుకొని ఈ బ్యాలెన్స్ కూడా ఉందనుకోండి, మీకు డిస్టర్బెన్స్ కూడా ఉండదు, వర్క్ కూడా బాగుంటుంది. ఒకటి. రెండోది లైటింగ్ కండిషన్స్. లైటింగ్ ఎట్లా అంటే ఎవరైనా డాక్టర్ కానీ క్వాలిటీ హెల్త్ మనకు వేరే, ఇప్పుడు కేవలం మనకు మోడర్న్ మెడిసినే కాకుండా వేరే ఏ మెడిసిన్లో చూసినా కూడా న్యాచురల్ లైట్ కండిషన్స్లో చేయండి అంటాం. కానీ ప్రాక్టికల్గా మన ప్రొఫెషన్కి పాసిబిలిటీ లేదు. అట్లాంటప్పుడు ఎక్కడైతే వెంటిలేషన్ మంచిగా ఉంటుందో, క్రాస్ వెంటిలేషన్ ఉంటుందో, ఈ క్రాస్ వెంటిలేషన్ అది మనం కోవిడ్ టైంలో విన్నాం ఎంత అది కోవిడ్ టైంలో మాత్రమే కాదు, ఎప్పుడు ఉండాల్సింది. క్రాస్ వెంటిలేషన్ ఉండాలి, న్యాచురల్ లైట్ ఉండేటట్టుగా చూసుకోవాలి. ఎప్పుడైతే న్యాచురల్ లైట్ పాసిబిలిటీ లేదో, ఇట్లాంటి మనం వెలుతురులో పెడతామో ఒక 20 మినిట్స్ కట్ ఆఫ్ పెట్టుకొని ఆ కండిషన్స్లో, సో మనకు లైట్ పడేటట్టుగా, నాట్ టూ బ్రైట్, నాట్ టూ డార్క్ అంటాం, మోడరేట్ లైట్ ఇంటెన్సిటీలో చేయడం మంచిది. స్క్రీన్లో కూడా సెట్టింగ్స్ వస్తున్నాయి ఈ మధ్య. మీరు కనుక చూసుకుంటే ముందు అనేది మనకు ఉండేది కాదు, కంఫర్ట్ అనేది ఒకటి ఆప్షన్ వస్తుంది, చేస్తాం. మూడోది, యాజ్ అన్ ఐ డాక్టర్ నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ పాసిబిలిటీ వస్తుంటాయి. మనం చేయగలిగింది, ఒకవేళ మీకు గ్లాసెస్ పవర్ ఉందనుకోండి, ఆల్రెడీ అద్దాల నంబర్, వాటిలో మనకు బ్లూ కట్ కోటింగ్ అంటాం, అంటే విచ్ విల్ కట్ ఆఫ్ ద బ్లూ లైట్ ఫ్రమ్ ద స్క్రీన్. 100% కాదు, కొంతవరకు అన్నా ప్రొటెక్షన్ ఉంటుంది. 100% ప్రొటెక్షన్ అనేది స్క్రీన్ నుంచి ప్రొటెక్షనే. లేదు, ఎవరికైతే పవర్ లేదు, ప్రాబ్లం అసలు విజన్ ప్రాబ్లం లేదు, వాళ్ళు కూడా కేవలం వర్క్ టైంలో మాత్రమైనా సరే 0 పవర్, ప్లేనో పవర్లో బ్లూ కట్ గ్లాసెస్ ఉంటాయి, అవి వాడడం అనేది చాలా చాలా ఉత్తమం. ఎందుకంటే ఈ వర్క్ తప్పదు, ప్రొటెక్షన్ మనకు ఉంటుంది. ఇవన్నీ కూడా షీల్డ్ అన్నమాట, కవచాలు లాంటివి. ప్రాబ్లం ఉంది, ఒకటి కాకపోతే ఒకటన్నా సపోర్ట్ చేస్తుంది. గుడ్ లైట్, ప్రాపర్ పోస్చర్, ప్రొటెక్షన్ ఫ్రమ్ బ్లూ లైట్, అండ్ ఫాలోయింగ్ ద రూల్ ఆఫ్ 20-20-20. దాంతో పాటుగా ఇప్పుడు చాలా మందికి డౌట్ ఉంటుంది, మనం ఇలా కంప్యూటర్ ముందున్నప్పుడు లైట్ అటువైపు ఉండాలన్నా, బయట లైట్, లేకపోతే ఇటు వెనుక నుంచి దీని మీద ఉండాలని ఒక డౌట్ వస్తుంటుంది. ఒకవేళ వెనక వైపు ఉంటే ఫోకస్ మన మీద ఉంటుంది, దాని మీద లైట్ ఉండదు. సో ఆ లైటింగ్ కండిషన్స్కి ఎప్పటికీ కూడా స్క్రీన్ మనం చూస్తున్న దాని మీద పడేటట్టుగా ఉండుకోవాలి, మన మీద పడకుండా చూసుకోవాలి. కంటి నరం ఏదైతే ఉందో దాని మీద స్టిమ్యులేషన్ ఎక్కువగా పడకూడదు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ.